వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజు గారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. 3 కోట్ల రూపాయలు, ఇది 50 లక్షల రూపాయలు. మైత్రిది 2 క్రితమే అందరికి నమస్కారం. నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. ఈ రోజు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరఫున, ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తారు. అరవింద్ గారు కూడా వస్తారు. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత, అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి ఎఫ్డిసి చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది? నేను ఫిలిం పర్సన్,
కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్ గా ఉండాలని అడిగారు, అదే చేస్తాం. సార్, నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను, ఆ తర్వాత సీఎం ఇంకా నేను కలవలేదమ్మా, కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను, కలుస్తాను. అల్లు అర్జున్ వస్తారా? అన్ని 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 దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా FDC చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్న సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? కాదు కాదు, మీరు మళ్ళీ నన్ను బ్రిడ్జి ఎందుకు పెట్టారు? ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి హెల్తీగా ఉండాలని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, వాంటెడ్లీ ఎవరు చెయ్యాలి, నేను నిన్ననే చెప్పాను మీ అందరికీ. మైత్రి తరపున ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి. అన్నయ్య గారు వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. ఆ సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన FDC చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన FDC చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిది అని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. 3 కోట్ల రూపాయలు, ఇది 50 లక్షల రూపాయలు. మైత్రిది 2 రోజుల క్రితమే మైత్రి ఇస్తున్నట్టుగా పిక్ అంతే, ఆడియో మాత్రం చెక్ తీయమంటారా? ఓకే.